వైకుంఠంలో జయ విజయులు ఉండేవాళ్ళు కదా. వారు శ్రీ మహావిష్ణువుని సేవలో ఉండేవారు. వారు ఒక శాపం కారణంగా శ్రీ మహావిష్ణువుకి ఎక్కువ సంవత్సరాలు మిత్రుడిగా కాను లేదా తక్కువ సంవత్సరాలు శత్రువుగా ఉండి ఆ శాపాన్ని అనుభవించి తిరిగి వైకుంఠానికి రావాలని వాళ్ళకి శాపం ఉంది. అయితే ఎక్కువ సంవత్సరాలు చూడకుండా మీ సేవలో తరించకుండా ఉండలేమని చెప్పి 3 సంవత్సరాలు శత్రువులుగా పుట్టి ఆ శాపాన్ని అనుభవించి వస్తామని చెప్పి కోరుకుంటారు. అలానే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు పుడతారు ఆ నారాయణుడికి శత్రువులుగా. వాళ్ళు శివభక్తులుగా ఉంటారు. అయితే హిరణ్యాక్షుడు ముందుగానే చనిపోతారు. అది కూడా మనకి వరాహస్వామి సంహరిస్తారు అన్నమాట. మన భూమిని కాపాడటం కోసం, వేదాలను కాపాడటం కోసం. ఆ తర్వాత హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు కొడుకుగా పుడతారు. అయితే ప్రహ్లాదుడేమో నారాయణ భక్తుడు, హిరణ్యకశిపుడు శివభక్తుడు. హిరణ్యకశిపుడు నారాయణుని పూజించవద్దని పరమశివుణ్ణి మాత్రమే పూజించాలి అని వారించేవాడు. ప్రహ్లాదుడేమో నారాయణుని స్మరిస్తూ ఉండేవాడు. అలా ఇరువురికి మధ్య అలా దైవాలు వేరుగా ఉండేవి, వాళ్ళ నమ్మకాలు. అందులోనూ ముఖ్యంగా హిరణ్యకశిపుడు చాలా మూర్ఖంగా ఉండేవాడు. శివుడే దేవుడు, నారాయణుడు కాదు అని చెప్పి అందుకోసం ప్రహ్లాదుని చాలా బాధలు పెట్టి తనను చివరికి హతమార్చాలని కూడా ఆలోచిస్తాడు. ప్రహ్లాదుడు ప్రతిదానికి నారాయణుడు చూసుకుంటారు అని చెప్పి నారాయణుడిని స్మరించుకుంటూ ఉంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు నారాయణుడు ఎక్కడైనా ఉన్నాడని చెప్పావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పి అడగగానే ప్రహ్లాదుడిని, అప్పుడు ప్రహ్లాదుడు చక్కటి పద్యం పాడతాడు. ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. అంటే మనం పిలవాలే కానీ ఆ స్వామి లేని చోటు అంటూ లేదు. ఎక్కడ వెతికినా, ఎక్కడ పిలిచినా, ఎక్కడ చూసినా కూడా ఆ స్వామియే ఉంటారు అని చెప్పి ప్రహ్లాదుడు తన తండ్రికి వివరిస్తారు. బాగుంది కదా. పురాణ కథలు చాలా బాగుంటాయి. మనం ఏ దేవుణ్ణి పూజించామనేది కాదు, ఆ దేవుడిలో ఉన్న మంచిని మనం తీసుకోవాలి. అది పరమశివుడైనా కానీ, నారాయణుడైనా కానీ,